హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. ఈరోజు మనం ఓపెన్ చేయబోయే ఫైల్ వచ్చేసి ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి చాలా హెవీ కాంట్రవర్సీ ఇన్స్టాలో మొదలై యూట్యూబ్, ట్విట్టర్ ఇంక్లూడింగ్ ఫేస్బుక్లో కూడా బాగా వైరల్ అవుతున్న ఈ టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ కాంట్రవర్సీ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత చాలామంది రకరకాలుగా అంటే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈరోజు మన ఒపీనియన్ చెప్తూ అట్ ఎ టైం ఇద్దరు సైడ్ నుంచి మాట్లాడుతూ ఆ ఇద్దరు ఎవర్రా అంటే ఒకటి నిఖిల్ రాజ్. సో ఆయన సినిమా ఇండస్ట్రీ హీరో, ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. సో అందులో హీరోగా చేశారు ఆయన. సెకండ్ వచ్చేసి ఒక డెలివరీ బాయ్, జొమాటో, స్విగ్గీ ఇలా ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ఒక డెలివరీ బాయ్. సో డీప్గా డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ముందు ఇంతవరకు మన సైలెన్స్ ఫైల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది అంటే ఒక డెలివరీ ఇచ్చే దగ్గర నుంచి మొదలైంది. అంటే మనం మాట్లాడే డిస్కషన్ అంతా అంటే ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకి దొరికిన వీడియోల ఆధారంగా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అండ్ మన సైలెన్స్ ఫైల్స్ నాలెడ్జ్తో మనం డిస్కస్ చేస్తూ అండ్ స్టేజ్ 2 ఎండింగ్లో క్లారిటీగా నా ఒపీనియన్ అండ్ ఈ కాంట్రవర్సీ వైజ్గా సొసైటీ మీద పడే ఒక ఎఫర్ట్ గురించి క్లియర్గా మాట్లాడతాను. ఓకే, కొంచెం వీడియో లెంత్ అవ్వచ్చు, ఓపికతోటి వీడియోస్ చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ డెలివరీ బాయ్ ఎవరు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. మధ్యతరగతి కూడా అని అనలేం, చాలా పూర్ ఫ్యామిలీ. అంత పూర్ ఫ్యామిలీగా ఉన్న పర్సన్ డెలివరీ చేసుకుంటూ ఆ రోజు ఒక డెలివరీ తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్లో ఇచ్చారు. ఆ అపార్ట్మెంట్లో ఆ డెలివరీ ఇచ్చిన ప్లేస్ మారిపోయింది. అంటే ఒక డోర్ నెంబర్కి చేయాల్సిన డెలివరీ ఇంకో డోర్ నెంబర్కి చేశారు. ఫస్ట్ ఇక్కడ అగ్రెసివ్గా ఫీల్ అయి మాట్లాడడానికి ఏమీ అంటే ఎవరిపైన వ్యక్తిగత భావన లేదండి. అంటే నేను చెప్పే కొన్ని పదాలు మీకు మిస్లీడ్ అయి మీకు తప్పుగా అనిపించవచ్చు, లేదు కరెక్ట్ అనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో డెలివరీ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆఫ్టర్ 15 or 20 minutes తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ డెలివరీ రికవరీ చేసుకున్నారు. ఇక్కడ అసలు కథ మొదలైంది. డెలివరీ ఇచ్చిన పద్ధతి ఓకే, కానీ అది ఇచ్చిన లొకేషన్ వేరు, రాంగ్. సో ఇక్కడ మేజర్గా డెలివరీ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ ప్లేస్కి డెలివరీ చేయాలి. ఇన్కేస్ డోర్ నెంబర్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కరెక్ట్గా వస్తుంది డెలివరీ అనేది. మనం డోర్ నెంబరో లేకపోతే మన అపార్ట్మెంటో సంథింగ్ ఇస్తాం మనం ఉన్న ప్లేసెస్లో. సో అక్కడికి డెలివరీ వచ్చినప్పుడు కరెక్ట్ ప్లేస్లో డెలివరీ చేయాలి. ఇన్కేస్ బై మిస్టేక్ అయి డెలివరీ అయింది అనుకుందాం, సారీ చెప్పి అది తీసుకొని వచ్చి ఎక్కడైతే డెలివరీ చేయాలో అక్కడ డెలివరీ చేయాలి. ఇది మన డెలివరీ బాయ్స్ చేయాల్సిన పర్ఫెక్ట్ పద్ధతి. ఓకే, ఆ అబ్బాయి వేరే డెలివరీ అంటే ఇవ్వాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ ఆ రికవరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ గొడవలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటి అనే దానికి ముందు మనం డెలివరీ బాయ్ వర్షన్ చూసాం, అతను డెలివరీ పద్ధతి ఎలా ఉంది అని చెప్పేసి. సెకండ్, అక్కడ సైడ్ నుంచి అంటే అఖిల్ రాజ్ గారు ఉన్నారు కదా,
ఆ అఖిల్ రాజ్ దగ్గర నుంచి చూద్దాం. డెలివరీ వచ్చిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళ ఫాదర్ వచ్చి డెలివరీ తీసుకున్నారని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత అది తీసుకుని వెళ్ళి లైక్ వాళ్ళ ఇంట్లో కూలరు సంథింగ్ ఏదో ఉంది ఒక వస్తువు, దాని మీద స్టేబుల్ చేశారని చెప్పారు. తర్వాత అఖిల్ రాజు భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వచ్చి సంథింగ్ ఆ డెలివరీ చూసి దాన్ని ఓపెన్ చేశాక అందులో లైక్ బిర్యానీ ఉండడం, వాళ్ళు బ్రాహ్మణ్స్ అవ్వచ్చు, లైక్ అంటే బిర్యానీ తినని వాళ్ళు అవ్వచ్చు. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి కొంచెం ఆమె నర్వస్గా, అంటే ఏదన్నా నచ్చిందని చూస్తే మనం చిరాకు పడతాం, ఫ్రస్ట్రేట్ అవ్వం, చిరాకు పడతాం. సో అలాగ చిరాకు పడి తన కొడుకు చెప్తే తన కొడుకు వచ్చేసి సో ఇది మనకి రావాల్సింది కాదు అనే కోణంలో తను ఎవరైతే అంటే అక్కడ ఉంచారు వస్తే మళ్ళీ రిటర్న్ చేద్దామని చెప్పేసి, తర్వాత అబ్బాయి రావడం, ఆ అబ్బాయి వచ్చి కాలింగ్ బిల్ కొడితే వీళ్ళు పార్సల్ తీసుకుని వచ్చి ఇవ్వడం. ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఓపెన్ చేయకుండా ఉండాలి. బై మిస్టేక్ రాంగ్ అడ్రస్కి వచ్చింది అనుకుందాం, ఆర్డర్ ఓపెన్ చేయకూడదు. అది అఖిల్ రాజు గారు చేసిన తప్పు. ఇటు డెలివరీ బాయ్ చేసిన తప్పు ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ రాంగ్ అడ్రస్కి ఇవ్వడమే అసలు మేజర్ మిస్టేక్. అది ఎలా ఇస్తారు అలా రాంగ్ అడ్రస్కి? ఇవ్వకూడదు కదా. ఇప్పుడు పర్టికులర్గా ఒక డోర్ నెంబర్ ఒక అపార్ట్మెంట్ పెట్టిన తర్వాత అక్కడికి వచ్చి కాల్ చేయాలి. దీంట్లో ఇంకా చాలా డెప్త్గా వెళ్తాను, మాట్లాడతాను. సో తను డెలివరీ చేసిన పద్ధతే ఫస్ట్ బాగలేదు. సెకండ్ వాళ్ళు ఆ డెలివరీ ఓపెన్ చేయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే లైక్ అవతల వాళ్ళది ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం ఏం ఆర్డర్ చేయలేదు అన్నప్పుడు దాన్ని ఓపెన్ చేయకూడదు. ఇన్ కేస్ ఒక ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా ఆర్డర్ పెట్టారా అని ఇంట్లో అడగాలి. అడగకుండా చేయకుండా ఓపెన్ చేసేసారు, రైట్, క్లియర్. అక్కడికి తీసుకుని వచ్చి అబ్బాయికి ఇచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. అంటే అఖిల్ రాజు గారు చెప్పిన విధానం ఏంటంటే, అంటే ఆయన పర్ఫెక్షన్లో ఏం చెప్పారంటే, సో మేము అంటే నేను ఆ డెలివరీ ఇచ్చేటప్పుడు బాబు ఇలా తప్పుగా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, కొన్ని వ్యతిరేకంగా అంటే లైక్ కొన్ని చెప్పకూడని వస్తున్నాయి అన్నట్టు అతను చెప్పారు. ఇది కొంచెం కరెక్ట్ అడ్రస్ చూసుకోండి ఇవ్వండి అని చెప్పేసి. లైక్ ఎవరమైనా సరే 1కి 10 సార్లు మనకే డెలివరీ వస్తుంటే ఆ వస్తువు మనది కాకపోతే మనకు కోపం వస్తుంది. బేసిక్గా లైట్గా కోపం వస్తుంది. తను చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ రోజు ఆ డెలివరీ బాయ్ బర్త్డే అంట. తర్వాత ఆర్టీవీ ఛానల్ ఉంది కదా, అందులో తను అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు తను చెప్పిన విధానం ఇదంతా కూడా, నా బర్త్డే ఆ రోజు అని చెప్పేసి. సో మరి అబ్బాయి కోపంలో ఉన్నాడో ఏంటో తెలియట్లేదు. వెళ్ళి అంటే ఆ డెలివరీ తీసుకునేటప్పుడు తను కొంచెం రేజ్ అయ్యారు. అంటే లైక్ ఎలా అంటే డెలివరీ మీది కాకపోతే మరి మీది కాదని తెలిసినప్పుడు ఓపెన్ చేస్తారా ప్యాకెట్? కొద్దిగా కామన్ సెన్స్ లేదా అన్నట్లు. దానికి వాళ్ళ మదర్కి కోపం వచ్చేసి చి తీసుకెళ్ళు అన్నట్టు, అంటే చి తూ అంటాం కదా ఏదైనా, అరే ఛే ఇట్లా అంటాం బేసిక్ ఏదైనా మనకు నచ్చంది చూసినప్పుడు. సో ఆ టైప్లో ఆ పర్స్పెక్టివ్లో తను అంటే అఖిల్ రాజు వాళ్ళ మదర్ అన్నది. ఆ అన్నదాన్ని ఆ అబ్బాయి నా మీద ఊసేశారని చెప్పేసి అక్కడికక్కడే వీడియో తీయడం మొదలుపెట్టి ఇంకా అదంతా పెద్ద కాంట్రవర్సీ అయిపోయి చాలా పెద్ద వైరల్ అయిపోయింది. మేబీ నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో ఆ అబ్బాయి ఇన్స్టాలోనే వచ్చిందనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే వీడియో అప్లోడ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే కదా, అక్కడ వైరల్ అయిన వీడియోనే కదా వస్తుంది బయటికి. వైరల్ అయింది అంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితేనే వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయిన దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఈ కాంట్రవర్సీ అంతా జరుగుతుంటే కొంతమంది అపర మేధావులు ఉన్నారు, యూట్యూబర్స్. అపర మేధావులు, ఒక అపర మేధావి వచ్చేసి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు, ఇంకొక అపర మేధావి వచ్చేసి ఆయన ఇన్నర్ ఫీలింగ్ అంతా అంటే ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో అతని మీద ఉన్న ఏమంటారు లైక్ ఇష్టంతో
అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్స్కి ఎలాంటి నష్టం జరగకూడదు, వాళ్ళు డెలివరీ చేయాలంటే కొన్ని గంటల టైంలోనే ఉంటుంది, టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళకి టైం చాలా వాల్యుబుల్ అనేసి ఇంకా రకరకాలుగా ఈయన మాట్లాడారు. ఆయన అఖిల్ రాజ్ గారిని తీసుకొచ్చి ఇంకొక ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ చేయకూడదు భయ్య, ఇది సోషల్ మీడియా. మీకు నాలెడ్జ్ ఉంటే ఉన్నది ఉన్నట్టు గిజ్జేయగలిగితే చెప్పాలి, జడ్జ్ చేయకూడదు. మీరు అక్కడ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ అవ్వచ్చు, ఇక్కడ ఈ పర్సన్ అవ్వచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్. వీళ్ళందరూ ఏంటంటే జడ్జ్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళే హైకోర్టు, ఇక్కడ యూట్యూబ్ ఛానలే హైకోర్టు అయిపోయింది. వాళ్ళు మాట్లాడారంటే ఇంక అయిపోయింది, అక్కడ జడ్జ్ చేసేసేస్తారు. సో వీళ్ళంతా విచ్చలవిడిగా మాట్లాడేశారు. ఫైనల్గా అఖిల్ రాజ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో జరిగినవి అండ్ ప్రాక్టికల్గా అక్కడ జరిగినవి అండ్ పోలీసు వారు సీసీ ఫుటేజ్ ఆధారంగా తనని తీసుకుని వెళ్ళి తనకి కౌన్సిలింగ్ ఇచ్చారు. లైక్ సంథింగ్ జరిగింది. మళ్ళీ తను తప్పంత నాదే అని కూడా డెలివరీ బాయ్ ఒప్పుకున్న సందర్భం బయటకు వచ్చింది. దీన్ని కూడా బయటికి లేపుతున్నారు మళ్ళీ వీళ్ళు. లైక్ ఎలా అంటే వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్, ఒపీనియన్ ఏంటంటే యూట్యూబర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఒక స్టెప్, యూట్యూబర్స్ వచ్చేసి ఇక వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తెలిసింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ యూట్యూబర్స్ మాట్లాడాల్సింది ఏంటి అంటే వాళ్ళకి తెలిసింది మాట్లాడాలి. ఇన్కేస్ నేనున్నాను, మన సైలెన్స్ ఫైల్స్ ఉంది, సో దీని తరపు నుంచి మనం ఏం మాట్లాడతాం? జడ్జ్ చేయకూడదు, ఒపీనియన్ చెప్పాలి. అట్ ఎ టైం వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడాలి. జడ్జెస్ చేసే సమయం ఎలాంటి సందర్భాలలో అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. లైక్ పూణే ఇన్సిడెంట్ ఉంది, దాంట్లో జడ్జి చేయలేం కానీ జడ్జి చేసే స్టేజ్కి వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పటికి కూడా తుని ఇన్సిడెంట్ ఉంది, ఆ పాప ఇన్సిడెంట్లో మనం జడ్జ్ చేసినట్టు మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ జరిగింది దీనికి, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్కి, ఇలాంటి కాంట్రవర్సీస్కి, అఖిల్ రాజ్ గారు అండ్ డెలివరీ బాయ్ మధ్యలో జరిగిన కాంట్రవర్సీకి ఎవ్వరం జడ్జ్ చేయకూడదు. సెకండ్, జడ్జి చేసే దాంట్లో వీళ్ళ అభిప్రాయాలే కాకుండా అవతల వాళ్ళని, అంటే ఒకరి మీద ఒక యూట్యూబర్ని వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇలాంటివి కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. సో సెకండ్ వచ్చేసి వీళ్ళు జడ్జి చేసే దాంట్లో వీళ్ళు అతి తెలివిగా ఆ చదువుకున్న నాలెడ్జ్తో కొన్ని డైలాగ్స్ వాడడం, దాంట్లో ఏది కరెక్ట్ ఏది రైట్ మాకు తెలియదు. కానీ ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి. అందులో ఒక యూట్యూబర్ చెప్పిన పదం 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి బెదిరించి ఉండాలి, 2 అమౌంట్ ఇచ్చి ఉండాలి, 3వది సంథింగ్ అన్నట్టు తను చెప్పారు. సో ఏదైనా జరగండొచ్చు. ఇక్కడ అంటే రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. సొసైటీ ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. అందులో క్రియేట్ అయిందని భాగంగానే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మాటలు ఇవేంటంటే, అంటే ప్రత్యేకంగా యూట్యూబర్స్కి చెప్పి అప్పుడు మనం మేజర్ టాపిక్లకు వెళ్దాం. ఇప్పుడు అంటే ఇందులో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మేజర్ టాపిక్స్, కొన్ని ఇందులో కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెలివరీ బాయ్ చెప్పిన విధానం ఏంటంటే, అంటే నేను మళ్ళీ అఖిల్ రాజ్ గారికి కూడా సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఆయనది కూడా తప్పు ఉంది. చెప్పాను కదా ఫస్టే, అసలు వాళ్ళు ప్యాకింగ్ ఓపెన్ చేయడము వాళ్ళ సైడ్ ఉన్న పెద్ద తప్పు. ఫస్ట్ చేసిన తప్పు డెలివరీ బాయ్ రాంగ్ అడ్రస్కి ఇవ్వడం. సెకండ్ చేసిన తప్పు వాళ్ళు ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయడం. సో ఓకే, ఇప్పుడు యూట్యూబర్స్ మాట్లాడిన విధానాలను బట్టి కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొస్తాను. అవేంటంటే, ఇప్పుడు ఏదైతే వీడియో ఉంది కదా, ఫుటేజ్ అప్లోడ్ చేసింది ఆ అబ్బాయి డెలివరీ బాయ్, ఆర్టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు తనని ప్రశ్నలు అడిగేటప్పుడు చెప్పారు, ఆ అబ్బాయి నాకు అసలు హీరో అని కూడా తెలియదు, బయటకి లోపలికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే సినిమాలో అండ్ ప్రాక్టికల్గా చూడడానికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, నేను
తను అసలు హీరో అని నాకు తెలీదు, హీరో అంటే అలాగే ఉంటాడు ఇలాగే ఉంటాడు అన్నట్టు మనోడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనోడికి బేసిక్ సెన్స్ లేదని అర్థమవుతుంది. అంటే సెన్స్ అంటే లైక్ అంత అవగాహన, హీరో అంటే ఉన్నోడే, హీరో అంటే కోటీశ్వరుడే అనే థాట్, ఆ మైండ్ సెట్లో ఉన్నాడు అనుకున్నాం. కానీ తెలియకుండానే అతన్ని ఇన్స్టాలో పెట్టిన వీడియోలో పైన రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అని పెట్టాడా? క్వశ్చన్ నెంబర్ 1. తనకు తెలియదు కదా హీరో అతను అనేసి. తర్వాత వైరల్ అయింది కదా వీడియో, ఆ వైరల్ అయిన వీడియోని చూడండి. పైన రాజు వెడ్స్ రాంబాయ్ అని పెట్టేసి కింద హీరో గొడవని పెట్టేశాడు ఫస్ట్ వీడియోలో. తర్వాత నన్ను కొట్టడానికి మీదకి వస్తున్నాడు అది ఇది అని చెప్పేశాడు. ఆ వీడియో ఆధారంలో ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ అది. సెకండ్, అఖిల్ రాజు గారు కూడా అంత మీదికి రావాల్సినంత అవసరం లేదు. తను ఏదో చెప్పాడు, మా అమ్మని ఇట్లా ఒక మాట అగ్రెసివ్గా ఒక మాట అన్నాడు. సో నాకు అందుకు చాలా కోపం వచ్చేసింది. సో నేను అందుకే తన మీదకి వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్నాడు. కానీ కొట్టలేదు, కొట్టుకునేంత స్టేజ్ వరకు వెళ్ళలేదు వాళ్ళిద్దరు కూడా. వీడియో ఆఫ్ చేయి అని అంటున్నాడు అంతే తను. సో ఇలా కొంచెం అంటే మాటలకి ఎక్కువైపోయి ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబర్స్ ఎలా కొట్టుకుంటున్నారో మాటలతోటి, అలా మాటలు ఎక్కువైపోయి ఇంకా అది పోలీస్ కేసు అయ్యేదాకా వెళ్ళిపోయింది. దాని గురించి చాలామంది డెలివరీ బాయ్స్ వచ్చేసి అక్కడ స్టే చేయడం, లైక్ ధర్నాలాగా మాకు న్యాయం జరగాలి, మా పర్సన్ ఇలా అన్నారని చెప్పేసి. ఇప్పుడు మనోడు తనంతట తానే వచ్చి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసిన ఆ స్టేయింగ్కి అంటే న్యాయం ఎక్కడ జరిగింది ఇది ఆలోచించాలి. ఒకటి. సెకండ్ అంటే ఇంకో పాయింట్, తను ఆల్రెడీ రాజు వెడ్స్ రాంబాయ్కి సంబంధించినవి వీడియో క్లిప్స్ కొన్ని తను చేశాడంట ఇన్స్టాలో రీల్స్ లాగా. లైక్ అలాంటి వ్యక్తికి తను తెలియకపోవడం ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే చాలా తప్పుగా అనిపిస్తుంది. ఇది మేజర్గా ఆ అబ్బాయిని చూస్తే ఓకే, లైక్ కొంచెం డ్రింక్ చేస్తూ ఉండే వ్యక్తిలాగా ఉన్నాడు. మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి ఆ టెన్షన్స్లో కూడా తను అలా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మిడిల్ క్లాస్ లోయర్ పీపుల్ ఎలా ఉంటారంటే కొంచెం డ్రింక్ చేస్తూ ఆ బాధలో ఫ్రస్ట్రేషన్స్. ఆల్రెడీ మ్యారీడ్ అబ్బాయి కూడా. సో ఆ అబ్బాయి లైఫ్ కూడా స్పాయిల్ కాకుండా చూసుకోవాలి. ఇది ఒకరికి కాదు, చాలామందికి తెలియాలి ఇలాంటి విషయాలు. సో అంత ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? తనకే కదా ప్రాబ్లం. సో ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే సమాజానికి అండ్ యూట్యూబర్స్కి, ఇలాంటి పనులు చేసే డెలివరీ బాయ్స్కి, అలాంటి హీరోలకి ఇలాంటి పనులు చేసే డెలివరీ బాయ్స్కి, అందరికి కాదు నేను చెప్పేది, మేజర్గా సమాజం గుర్తించాల్సింది ఏంటంటే ఎవరో ఒకరిని తప్పు పట్టి ఆ తప్పు వాళ్ళ మీదకి నెట్టేయాలని చూస్తే కర్మఫలం మనల్ని వదిలిపెట్టదు. ఈనాటి కర్మ ఈరోజే అనుభవించాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకంటే చిన్నవాడిని అవ్వచ్చు, పెద్దవాడిని అవ్వచ్చు చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి యూట్యూబర్స్కి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను మీకు సానుభూతి ఎవరి మీద ఉన్నా పర్లేదు, కానీ జడ్జ్ చేయకండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. ఇప్పుడు సపోజ్ మీరు డెలివరీ బాయ్నే దృష్టిలో పెట్టుకొని అతనికే అంత ఫేవర్గా మాట్లాడారనుకోండి, ఇంకొక డెలివరీ బాయ్ని మనం ఆ విధంగా తయారు చేసినట్టు బాధ్యులు మనమే అవుతాం. ఎవరైతే ప్రోత్సహించి డెలివరీ బాయ్కి ఓటింగ్ ఎక్కువ వేస్తారో ఆ అబ్బాయి తప్పు లేదు, ఆ అబ్బాయి న్యాయంగా ఉన్నాడని చెప్పేసి అలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. బాగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే మాటలు ఏదో టైంపాస్గా తీసుకోకుండా మీరు డీటెయిల్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు. సెకండ్, డెలివరీ బాయ్కి కొంచెం పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ అంత స్ట్రెస్, ఓపిక, సహనం ఇవన్నీ ఉంటేనే ఆ డెలివరీ జాబ్స్ చేయాలి, లేకపోతే కష్టం. మీరు ఇచ్చింది ఫస్ట్ ఎవరిదరా తప్పు అంటే డెలివరీ బాయ్దే అంటాను నేను. ఎందుకంటే ఎవరో అఖిల్ రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, దాన్ని పార్సల్ తీసుకెళ్ళి ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడానికి, లైక్ గెలకడానికి మొదలుపెట్టింది ఎవరు?
ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆల్రెడీ అబ్బాయి రీల్స్ చేశాడు, అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళాడు అపార్ట్మెంట్కి. సో సంథింగ్ తెలిసి కావాలని గెలికాడని కూడా అనుకోవచ్చు. అంటే అలా జరగలేదు చెప్తున్నాను. మనం థింకింగ్ ఎలా అయినా చేయొచ్చు. లేదు ఆ అబ్బాయి అఖిల్ రాజే కోపంగా ఉన్నాడు, తను డెలివరీ తీసుకెళ్ళిన టైంలో కోపంగా ఉండి తనకి ఏదో ఫ్రస్ట్రేషన్ ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ అబ్బాయి మీద తీర్చుకొని ఉండొచ్చు. రకరకాలుగా జరుగుతాయి. ఇవి జస్ట్ థింకింగ్ మాత్రమే. ఇక్కడ ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే ఫైనల్గా మీరిచ్చే జడ్జిమెంట్ వల్ల, అందుకే జడ్జిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరిచ్చే జడ్జిమెంట్ వల్ల అవతల వాళ్ళు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎలాంటి పరిస్థితులకు వెళ్తారు, వాళ్ళు ఎలా మారబోతున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సో మాట్లాడేటప్పుడు, జడ్జిమెంట్ చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడి జడ్జిమెంట్ చేయండి. జడ్జిమెంట్ చేయకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ కొంచెం చెప్పే విధానం మార్చుకొని ఒకరికే ఫేవర్గా కాకుండా, ఇన్ కేస్ అంత నాలెడ్జ్ లేకపోతే టూ సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేటివ్ అంతా గ్యాదర్ చేసి మాట్లాడడం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇది గైస్ ఈరోజు సైలెన్స్ ఫైల్స్ అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్ అండ్ ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్ సంబంధించిన సైలెన్స్ ఫైల్స్ వీడియో. సో నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ నేను మాట్లాడిన ఈ టాపిక్లో జెన్యూన్గా ఏదనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.